ఇక మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 125వ జయంతి ముగింపు వేడుకలను గ్రాండ్గా నిర్వహించాలని నిర్ణయించింది కాంగ్రెస్. నెహ్రూ ఆశయాలను ప్రచారం చేసేందుకు వచ్చే నెల 7, 8 తేదీల్లో అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సదస్సులు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసులో పీసీసీ చీఫ్లు, సెక్రటరీలు, ఏఐసీసీ సభ్యులు భేటీ అయ్యారు. దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రతిష్టను దిగజార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఫైర్ అయింది కాంగ్రెస్. పాఠ్యాంశాల్లో నెహ్రూ చరిత్రను వక్రీకరించేందుకు కుట్ర చేస్తోందని విమర్శించింది. నెహ్రూ జీవిత చరిత్రతో పాటు దేశం కోసం ఆయన చేసిన సేవలను, ఆయన ఆశయాలను, ప్రధానిగా చేపట్టిన విధానాలను యువతకు తెలియచేసేందుకు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేపట్టాలని నిర్ణయించింది. నవంబర్ 7, 8 తేదీల్లో పీస్ విత్ అవుట్ ఫ్రీడమ్ పేరుతో సదస్సులు నిర్వహించాలని డిసైడ్ అయింది. ఢిల్లీలో సమావేశమైన ఏఐసీసీ సభ్యులు, పీసీసీ చీఫ్లు, సెక్రటరీలు నెహ్రూ 125వ జయంతి ముగింపు వేడుకలను గ్రాండ్గా నిర్వహించాలని నిర్ణయించారు. నెహ్రూ గారి యొక్క జన్మదిన ఉత్సవాలను పురస్కరించుకొని నవంబర్ 7, 8 తారీఖున పీస్ వితౌట్ ఫ్రీడమ్, శాంతి అనేది స్వతంత్రత లేకపోతే ఉండదనే ఒక టాపిక్ పైన నెహ్రూ లెగసీని కాపాడడానికి కొరకు నిర్వహించడం జరుగుతున్నది. ఇప్పటి వరకు రాష్ట్రాల్లో జరిగిన ప్రోగ్రామ్స్ పై ఏఐసీసీకి రిపోర్టు సబ్మిట్ చేశారు నేతలు. దేశంలో ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ సమావేశం మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయింది. ప్రధాని మాటలు చెప్పడం తప్ప ఒక్క పని కూడా చేయడం లేదని విమర్శించారు కాంగ్రెస్ లీడర్స్. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి మహానాయకుడి కంట్రిబ్యూషన్ ని తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ యువతరానికి ఆ నెహ్రూ గారి లెగసీని, నెహ్రూ గారు చేసిన గొప్ప విషయాలని చెప్పేటువంటి ప్రయత్నమే ఈ సెలబ్రేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే గొప్పగా వీటిని చేయడానికి పీసీసీ ఆధ్వర్యంలో అందరం కూడా సమాయత్తం అవుతాం. రాష్ట్రంలోనూ నెహ్రూ జయంతి వేడుకలను పండగలా నిర్ణయిస్తామన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నెహ్రూ వల్లే దేశంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కూడా నెహ్రూ హయాంలో నిర్మించినవేనన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరి నెహ్రూ గారి 125th బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించి మరోమారు మరి నవభారత నిర్మాణానికి నెహ్రూ గారు ఎంత గొప్ప కాంట్రిబ్యూషన్ చేశారో అది ప్రజల్లో అందరికీ, ప్రత్యేకంగా పిల్లల్లో పోవడానికి మేము ప్రత్యేక కృషి చేస్తాం. మీరు నాగార్జున సాగర్ తీసుకున్నా, శ్రీశైలమైన నెహ్రూ గారి కాంట్రిబ్యూషన్స్ ఇవన్నీ. నెహ్రూ ఆశయాలను పెద్ద ఎత్తున జనంలో ప్రచారం చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ.